ఏదో బాగా దానాలు చేయాలి అని చెప్పి అక్రమాలు చేస్తే అది దానం అవుతుందా? మోసం చేసి దానం చేస్తాడు, దానం అవుతుందా? అది అట్లా అవుతుంది. మోసం చేసి నీ భాగం నీకు ఇచ్చాను స్వామి అంటే అసలు ముందు మోసం చేసిన దానికి సమాధానం చెప్పు అంటాడు భగవంతుడు కదా. అది ఎట్లా అవుతుంది? ఆ లెక్క వేరే, ఈ లెక్క వేరే. నువ్వు కష్టపడి సంపాదించిన దాంట్లో కొంచెమైనా ఇవ్వు చాలు, సంతోషం, తృప్తి. నీ దగ్గర ఏం లేదు, ఒక దండం పెట్టు చాలు. మోసం చేసి అన్యాయం చేసి దాన్ని నేను దానం చేస్తానంటే ఎట్లా అవుతుంది? అది లాభం, అది చాలా పొరపాటు, అది చాలా తప్పు. అట్లా ఎవరో ఎక్కడో దేవస్థానం కట్టారు, ఏదో కథల్లో కూడా వస్తుంది. అన్యాయం చేసిన డబ్బుతో దేవాలయం కట్టాడు. బ్రహ్మాండ పురాణంలో కథ వచ్చింది. ఎప్పుడో ఎన్నో జన్మలకి ఆ దేవాలయం కట్టిన పుణ్యము వాడికి వచ్చింది, రాకుండా పోలా, ఎన్నో జన్మలకు వచ్చింది. ఈలోగా ఏమైంది? ఈ మోసం చేసి అక్రమం చేసిన దానికి అనుభవించాల్సి వచ్చింది.